భారతీయ సినిమా ఎలా ఉన్నా అన్న? భారతీయుడు 2 సినిమా చూసినా అట్టర్ ఫ్లాప్ సినిమా. మనం ఏంటి సినిమా ఒకటి సినిమా కాన్సెప్ట్ చెప్పుకోవాలంటే మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమాలో లంచం గురించి మొత్తం సినిమా ఉంటది అంతే. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్, మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఎందుకంటే సినిమాలో ఏమీ లేదు భయ్య, అంతా రొటీన్ రొట్ట, మొత్తం రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ. పబ్లిక్ ని మోసం చేయడానికైనా సినిమా తీసేది ఏమి లేదు. అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ ఏమి లేదు భయ్య. మీరు సినిమా చూడాలి అనుకుంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే కమల్ హాసన్ కోసం వచ్చి చూడండి. అది కూడా ఇప్పుడు చూడకండి. నా 2 రోజుల్లో ఈ సినిమా యొక్క రేటు 150-100 రూపాయలు పడిపోతుంది. అప్పుడు వచ్చి చూసుకోండి, టైం పాస్ చేసుకోండి. ఏం చేయలేదన్నా, పోయి ఏసీలో పోయి పండుకోవాలి అంతే. సినిమా చూడాలి, సినిమా చూడలేదు. సిద్ధార్థ్ యాక్టింగ్ చేసిండు కాదంటే, స్టోరీ లేనప్పుడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్ట్. ఏం చూపించినా నా సైడ్ క్యారెక్టర్ లెక్క మనం చిన్న యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తే సైడ్ క్యారెక్టర్ చూపి అట్లా చూపించండి. ఏం లేదు, ఏం అట్టయింది ఏం లేదు. మీరు ఓ రసగులకు కూడా ఒక రసగుడు అంటే ఏం చూపించలేదు. రసగులు కావాలా అంటే నువ్వు భారతీయుడు 2 సినిమాకి వచ్చినా భారతీయుడు ఏముంది ఏం చూపించండు. వచ్చిన రసగులు రా అంటే అలా ఇతర హీరోయిన్లు తీసుకోండు. ఏం చూపించలేదు, స్టోరీ లేదు. సినిమా వాళ్ళ కోసం వచ్చావా, కమల్ హాసన్ కోసం వచ్చావు? సినిమా నేను కమల్ హాసన్ కోసం సినిమా చూడడానికి వచ్చిన. ఎందుకంటే విక్రమ్ సినిమా అంతా పెద్ద హిట్ కొట్టింది కదా, ఈ సినిమా బాగుంటది. డైరెక్టర్ వేరు బ్రో, యాక్టర్ అయితే ఒకటే కదా. కమల్ హాసన్ గురించి వచ్చిన. ఇప్పుడు ఒకటే మాటలు చెప్పుకోవాలంటే నేను కమల్ హాసన్ గురించి సినిమా చూడడానికి వచ్చిన. సినిమా అస్సలు బాగాలేదన్న, అస్సలు అంటే అసలు బాగాలేదన్న. యాక్టింగ్ బాగా చేసిండు కమల్ హాసన్, స్టోరీ లేదు, ఓ స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఒక మ్యూజిక్ సరిగా లేదు. ఒకటే అందుకే అంటారు అన్న, అందరినీ చూపించాడు అన్న. పనికి వస్తే అన్న ఏంటి పనికి అలా కాన్సెప్ట్ కరప్షన్ తీసుకున్నాడు, మన ఇంట్లోనే ఉండొద్దు అని చెప్పి చూపించిండు. మరి పనికి రావు, మరి మన ఇంట్లో కరప్షన్ జరగకుండా ఉంటే సొసైటీలో కరప్షన్ జరగదని చూపించండి. పనికి రాదు, అది జరగని పని అన్న, అని అది జరగని పని అని చూపించిండు. మీ ఇంట్లో వాళ్ళు బయట పెట్టాలంట కరప్షన్ చేస్తే. బయట పెట్టాలని చెప్తలేను, నేను లంచం తీసుకోను లంచం ఇయ్యను అని చెప్తున్నా. జరగని పని ఎట్లా చెప్తావు? జరగని పని ఎట్లా చెప్తావు? నా స్టోరీని ఒక విధంగా ఒక లైన్ లో తీసుకెళ్లాలి ఉంటది. క్లైమాక్స్ కూడా సరిగా చూపించాలి సినిమాలో. అది స్టోరీ ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడికో చూపించండి సినిమాలో. ఇంకో ఒక సీన్ రావాల్సిన టైంలో ఒక సీన్ వస్తుంది, ఒక సాంగ్ రావాల్సిన సాంగ్ అవసరం లేని సాంగ్ వస్తుంది, సాంగ్ అవసరం ఉండాల్సిన సాంగ్ వస్తుంది. 20 నిమిషాలలో 4 సాంగ్లు వస్తాయి, 25 నిమిషాలలో.